హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ మరొక అద్భుతమైన కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. ఒకటి గుర్తుపెట్టుకోనానా, నీ దగ్గర ఉద్యోగం ఉంటేనే నీకు విలువ ఉంటుంది. పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే, నేటి యువత టైం అంతా వేస్ట్ చేసుకుంటారు, లాస్ట్ ఎగ్జామ్ మూమెంట్ చదువుతారు, దానివల్ల యూజ్ ఉండదు. ఓకే, నిన్ను నువ్వే ప్రశ్నించుకో. రైట్, క్వశ్చన్ చూద్దాం. కొంత మొత్తంపై 10% వార్షిక వడ్డీ రేటుతో అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్కిస్తే అంటున్నాడు. సంవత్సరానికి 10% రా, మరి అర్ధ సంవత్సరానికి ఎంతైతే అది 5% అవుతుంది. అర్ధ సంవత్సరానికి 5%. 5% అంటే ఏమని 5/100, 5 1 జా 520 అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ప్రకారం ఇది ప్రిన్సిపల్. సో ఇది వడ్డీ అమౌంట్ అంటే వడ్డీ ప్లస్ అసలు. సో ఇది 20 అయితే 21 అవుతుంది. ఎన్నిసార్లు అంట? అర్ధ సంవత్సరానికి అంటే సో ఇప్పుడు మనకి ఏమంటున్నాడు క్వశ్చన్ లో క్లియర్ గా 1.5 year అంటున్నాడు. 1.5 సంవత్సర కాలం అనమాట. 1.5 సంవత్సరం అంటే 18 నెలలు. సో ప్రతి అర్ధ సంవత్సరానికి అంటే 6 నెలలు 6 నెలలు 6 నెలలు. సో 6 నెలలకు 5% వడ్డీ రేటు కడతాం. సంవత్సరానికి 10% కదా, 6 నెలలకు ఎంత? 5%, 5%, 5%. కాబట్టి 3 సార్లు రాయి. 20:21, 20:21, 20:21. సో 3 ఇన్స్టాల్మెంట్ వస్తాయి. 3 times రాసేసాయి. సో రాసేస్తే ఇది 8, 2 2 జా 4, 4 2 జా 8, 8,000 అవుతుంది. ఇది 21 × 21 × 21, 9261 అవుతుంది. ఇప్పుడు మనకు అడిగింది ఏమన్నాడు? సో వడ్డీ లెక్కిస్తే చక్ర వడ్డీ వచ్చిందంట. ఎంత? 2522 అంట వడ్డీ అంటున్నాడు. సో తీసేస్తే 1261 బికమ్స్ 2522 అంటే ఇంటూ 2 చేస్తే అవుతుంది. అయితే అసలు ఎంత అంటున్నాడు? అసలు 8,000. బాగా 8,000 భాగాలు ఇక్కడ ఇంటూ 2 చేశాం కాబట్టి దీన్ని కూడా ఇంటూ 2 చేయి. 8,000 ఇంటూ 2 ఎంత? 16,000. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా అద్భుతమైన ట్రిక్స్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఎప్పుడు. 5%, సంవత్సరానికి 10%, మనకు అర్ధ సంవత్సరం ప్రకారం 5% అంటే 1/20. సో 18 నెలల కాలం. 1.5 సంవత్సరం అంటే 18 నెలలు. సో 18 నెలలు అంటే 6 నెలలకు ఒకసారి కట్టాలంట ఇందులో. సో 6 నెలలు 6 నెలలు 6 నెలలు 3 ఇన్స్టాల్మెంట్ వచ్చినాయి కాబట్టి 3 సార్లు చేయాలి. చేస్తే ఈ విధంగా మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. నా కాన్సెప్ట్ ఒకటే, మన పేద విద్యార్థి దగ్గర ప్రతి ఫోన్లో మన యాప్ ఉండాలి, మన కోర్సు మీరు కొనిండాలి. సో మీరు ఇదే కోర్సులు బయట ఆఫ్లైన్ కోచింగ్ లేకపోతే 20,000 25,000 పెట్టి మిమ్మల్ని తీసుకుంటారు డబ్బులు. కానీ ఒక మ్యాథ్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్, రీజనింగ్, అర్థమెటిక్, మనం చెప్పే సబ్జెక్ట్ డిసైడింగ్. అక్కడ నీకు డబ్బులు ₹1,00,000 సేవ్ అవుతుంది నీకు. ఓకేనా? కానీ అటువంటి కోర్సులు నీకు 500కు 900కే ఇస్తానంటే నువ్వే ఆలోచించుకో. ఓకే ఫ్రెండ్స్, రైట్, జై హింద్.